దేనికి? మహాలక్ష్మి టిఫిన్స్ తీసేసి ఏదో పెద్ద హోటల్ పెట్టాలంట. ఏం మాట్లాడుతున్నావు అక్క? అన్నయ్య ఏంటి మన ఇల్లు తాకట్టు పెట్టడం ఏంటి? అన్నయ్య అసలు అలాంటి విషయాలకు ఒప్పుకోడు కదా. అసలు ఏం జరుగుతోంది? మీ అన్నయ్య ఒప్పుకోడురా, కానీ ఆలేకి ఒప్పిస్తుంది కదా. అది పెద్ద జిత్తుల మారి. అది ఎప్పుడైతే మన ఇంట్లో అడుగు పెట్టిందో ఆ రోజు నుంచి మన ఇంటికి కూడా కష్టాలు మొదలయ్యాయి. ఇప్పుడంత ఖర్చు పెట్టి అంత పెద్ద హోటల్ తీసుకోవడం అవసరమా అని కూడా మేము చెప్పాంరా. కానీ ఎవరి మాట వినే స్టేజ్లో రాఘవలేడు. ఇప్పుడు వాడికి పెళ్ళాం మాత్రమే దేవత, మిగతా వాళ్ళందరూ దయ్యాలు. అలా అనకమ్మా. అలా అనకుండా ఏం చేయాలరా? జరుగుతున్నదంతా నిజమే కదా. వదినా, రాఘవ బావ గురించి నాకు బాగా తెలుసు. ఆలోచించకుండా తనేమీ చెయ్యరు. ఆయన మనసులో ఎంత పెద్ద ప్లాన్ ఉందో, ఎలా సక్సెస్ అవ్వాలనుకుంటున్నారో మనకి తెలియదు కదా. రాఘవ ఆలోచిస్తాడనేది ఇంతకు ముందు విషయం భూమి. ఇప్పుడు రాఘవ ఏం ఆలోచించట్లేదు. అలేఖ్య ఏం చెప్తే అది చేస్తున్నాడు. అదే కదా మా భయం, బాధ కూడా. అక్క, మీరేం కంగారు పడకండి. అలేఖ్య వదిన చెప్పినంత మాత్రాన అన్న ఏమి గుడ్డిగా చేయడు. ఖచ్చితంగా ఆలోచిస్తాడు. ముందు వెనక ఏం జరుగుతుందని కూడా ఆయన ఆరా తీస్తాడు. మీరేం టెన్షన్ పడకండి. భూమి, అక్క వాళ్ళకి తినడానికి ఏమైనా రెడీ చేయి. లేదురా, మేమింటికి వెళ్తాం. అదేంటమ్మా, తినకుండా వెళ్తే ఎలా? లేదురా, మేం వెళ్తాం. ఏమనుకోకో, ఈసారి వచ్చినప్పుడు తింటాం. ఫీల్ అవ్వకన్నయ్యా, ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా తింటాంలే. వెళ్ళొస్తాంరా. వస్తాం. బాయ్ వదినా. జాగ్రత్త అత్తయ్య. అన్నయ్య ఏంటి ఇల్లు హోటల్ తాకట్టు పెట్టడం ఏంటి? రాఘవ, ఏంటి అలా ఉన్నావు? మాట్లాడవేంట్రా? అయ్యా నమస్కారం. నమస్కారం సిద్ధాంతి. నమస్కారం అండి. రండి కూర్చోండి. కూర్చోండి. అక్క కూర్చోండి. ఉన్న పళంగా రమ్మని కబుల్ చేశారు. విషయం ఏంటో చెప్తారా? కొత్తగా వ్యాపారం మొదలు పెట్టబోతున్నామండి. శుభం. వ్యాపారానికి ఎలాంటి దోషం లేకుండా చక్రం తయారు చేయించమంటారా? అవన్నీ కూడా తర్వాతే. డాక్యుమెంట్స్ తీసుకుని డబ్బుల కోసం వెళ్తుంటే సరిగ్గా గుమ్మం దగ్గర నా మీద బల్లి పడింది. బల్లి పడిందంటే అపశకునం కదరా. శుభమా అనే వ్యాపారానికి డబ్బుల కోసం వెళ్తుంటే అసలు బల్లి పడ్డమేంట్రా? ప్రతి దోషానికి నివారణ ఏదో ఒకటి ఉంటుంది కదా, అందుకే మిమ్మల్ని పిలిపించాను. రాఘవ, దోషానికి నివారణలుండొచ్చురా. అపశకునం జరిగింది అంటే ఆ పని చేయకపోవడమే మంచిది కదరా. ఇంటి పత్రాలు తీసుకుని వెళ్ళేటప్పుడే చెప్పాను, ఆలోచించి నిర్ణయం తీసుకోరా. నా మనసు ఎందుకో కీడు శంకిస్తోంది అని. అది నువ్వు విన్నావా? మా మాట ఎలాగో వినలేదు. పత్రాలతో వెళ్తుంటే గుమ్మం దాటక ముందే బల్లి పడిందంటే అంతకంటే అపశకునం ఇంకేముందిరా. బల్లిపట్టు మంచిది కాదని ఇవన్నీ పిలిపించారు. చూసి మంచి చెడు చెప్తారు కదా. వ్యాపారం మొదలు పెట్టకముందే ఇలాంటి సంఘటన జరిగిందంటే ఇక ఎవరికి చూపించినా ప్రయోజనం ఏముంది? మన ఆలోచన మార్చుకుంటే మంచిది. అంటే ఇప్పుడేమంటారు? ఆ బల్లిని కారణంగా చూపించి చెయ్యాలనుకున్న పని చేయొద్దు అంటారు, బావని పైకెదగొద్దు అంటారు, అంతే కదా? అలేఖ్య, మేము చెప్తుందేంటి, నువ్వు మాట్లాడుతుందేంటి? వాడెదిగితే మాకంటే సంతోషించే వాళ్ళు ఎవరూ ఉండరు. ఇలా అంటే బావ కోపం వస్తుందేమో కానీ నిజంగా అంత సంతోషపడే వాళ్ళే అయితే ఇంటి కాగితాలు అడిగితే వద్దని అంతగా ఎందుకు అడ్డుపడతారు? రాఘవ,
ఒక అపశకునం జరిగింది అంటే ఇంకా దాని గురించి ఆలోచిస్తే ముందు ముందు లేనిపోని ఇబ్బందులు పడాలరా. మా మాట వినరా. ఇదిగోండి సిద్ధాంతి గారు నా జాతక చక్రం. మీరేం చెప్తారో చెప్పండి. నా జాతకం ప్రకారం మీరేం చేయమంటే అది చేస్తాను. అయ్యా, మీ జాతకం ప్రకారం చేసే పనిలో ఆలోచించి అడుగులు వేయాలి. తొందరపడితే కష్టాలు తప్పవు. బల్లి మీద పట్టడం అపశకునమే అయినా వ్యాపారంలో జాగ్రత్తకు మించింది ఏమీ లేదు బాబు. బంగారు బల్లిని తాకిన వారిని ఎవరినైనా తాకండి, సగం దోషం పోతుంది. అమ్మవారిని దర్శించుకోండి. బాబు, గుళ్ళో కూర్చొని ఈ పుస్తకంలో ఉన్న మంత్రాలు జపించినట్లయితే నీకు మంచి ఫలితాలు జరగొచ్చు. అయ్యా, మరి నేను వెళ్ళొస్తాను. ఉంటాను. మంచిది సిద్ధాంతి గారు. నీ మనసుకి చెడుగా అనిపించింది కాబట్టి సిద్ధాంతి గారు చెప్పినట్టు చేయబావా, అంతా సరిపోతుంది. కొన్ని తప్పులు చెయ్యొద్దు అని దేవుడు ఏదో ఒక రూపంలో హెచ్చరిస్తాడు. లేదు చెయ్యాల్సిందేనని మొండిగా ప్రవర్తిస్తే చివరికి బాధపడేది మనమే. అది గుర్తుంచుకుంటే మంచిదే. మన మాట కాదని సిద్ధాంతి గారిని చెప్పండి అన్నప్పుడే మనకు అర్థమైంది కదమ్మా, వాడు మన మాట వినడని. వదిలేయమ్మా, వాడిష్టం. పద.